ఫోక్సో కేసుకు సంబంధించి ఈరోజు బాధితులకు అండగా నిలవాలని చెప్పేసి బీఆర్ఎస్ మహిళా నాయకులంతా కూడా ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర భారీ ఎత్తున నిరసన తెలపడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు మహిళా సంఘాల నాయకులు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బండి సంజయ్ కొడుకు ఇవాళకి వారం రోజులు గడుస్తున్నా అరెస్టు చేయకుండా మరి ఏ కలుగులో దాచిండు బండి సంజయ్ కొడుకుని ఏ కలుగులో దాచినావు? చట్టం ముందుకు తీసుకురా. నువ్వు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివి. నీ కొడుకును అప్పగించు. యావత్తు తెలంగాణ డిమాండ్ చేస్తూ ఉంది. ఆడపిల్లకు అన్యాయం జరిగింది. యావత్తు తెలంగాణ ప్రశ్నిస్తూ ఉన్నది. ఏ కలుగులో దాచినవో నీ కొడుకును బయటకు తీసుకురా, పోలీసులకు అప్పగించు, చట్టాన్ని గౌరవించు. మరి నిందితుని నువ్వు కొమ్ముగాసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు ఎందుకు నేరస్తుని పట్టుకోలేకపోతున్నావు? ఇన్ని రోజులైనా నేరస్తుని ఎందుకు పట్టుకోలేకపోతున్నావు అనేది తెలంగాణ సమాజం ప్రశ్నిస్తూ ఉన్నది. కోర్టులో ఆల్రెడీ విచారణ జరుగుతున్నది. ఈ మధ్యలో మళ్ళీ మీరు నిరసన దిగుడు అంటే ఓన్లీ బీఆర్ఎస్ టార్గెట్ అవుతుందని చెప్తున్నారు. బీఆర్ఎస్ దీంట్లో కీలక పాత్ర అని చెప్తున్నారు. అమ్మాయి సైడ్ ఎట్లాంటి ఆరోపణలు లేకున్నా కానీ అంటే పూర్తిగా అబ్బాయిని దీంట్లో బ్లేమ్ చేయాలని చూస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నారు. ఎవడాడు అన్నోడు సిగ్గుశరం ఏమన్నా ఉందా? చెప్పుతోని కొడతాం బిడ్డ. అమ్మాయిని మీద ఎవరు పెట్టిరు? ఫస్ట్ హనీ కేసు ఎవడు పెట్టిండు? మేము పెట్టినామా? బీఆర్ఎస్ వాళ్ళని పెట్టినామా హనీ కేసు? బండి సంజయ్ కొడుకు కాదా పెట్టింది? బండి భగీరథ అన్న పెడితేనే కదా ఇది వచ్చింది బయటికి. ఆ పిల్లెమ్మడి బీఆర్ఎస్ వాళ్ళు తిరిగిండ్రా? ఎవరు తిరిగిండ్రు తమ్మి? బీఆర్ఎస్ వాళ్ళు తిరిగిండ్రా? ఎవడు తిరిగిండని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అమ్మాయి తరఫున ఉన్నాము. బీఆర్ఎస్ వాళ్ళు అమ్మాయికి న్యాయం చేయాలని మేము వచ్చినాము. అంతేగాని బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారంటే బీఆర్ఎస్ వాళ్ళమే మాకు న్యాయం అనేది ధర్మం అనేది ఉన్నది. వేరే వాళ్ళందరూ హిందువులము బంధువులము ఎక్కడ పోయినరు? వీళ్ళందరూ మాధవీలతలు ఎక్కడ పోయినరు? సీతక్కలు ఎక్కడ పోయినరు? అన్నీ వరుతుండే కదా. ఏం పెట్టుకున్నాయి నోట్లే మనం పెట్టుకొని కూర్చున్నాయా? సిగ్గుశరం ఉందా వీళ్ళ ఆడోళ్ళనే? రేపు పొద్దున మళ్ళీ దీని తర్వాత వాడు దోషి అని తెలిసిన తర్వాత ఎక్కడ పెట్టుకుంటారంట వీళ్ళ ముఖాలు? మళ్ళీ బెయిల్కి ఎట్లా అప్లై చేసుకున్నాడు? బీఆర్ఎస్ వాళ్ళ మేము అందరం చేస్తే అంత శుద్ధపూస అయితే పోలీస్ స్టేషన్కి వచ్చి నిరూపించుకోవాలి కదా. బీఆర్ఎస్ వాళ్ళు మా మీద బ్లేమ్ చేస్తున్నారని చెప్పేసి మా మీద కేసు పెట్టుర్రి. ఆ పిల్ల ఏం లేనిది పిల్ల ఏం గాంధీ ఆడ మేము వచ్చి పెడుతున్నామా? పిల్లన ఫామ్ హౌస్లకు తీసుకపోలేదా? మొయినాబాద్ ఫామ్ హౌస్ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళు తీసుకుపోయినరా? భగీరథ తీసుకపోలేదా? బగ్గి కేక్ కట్ చేయి, బగ్గి వీడియో తీయని వాళ్ళ అమ్మ చెప్తున్నది. సిగ్గుశరం లేదా? వీడియోలు చూసేటోళ్ళకు ఎట్లా అడుగుతారు తమ్మి? అంటే ఒక ఆడపిల్లకు అన్యాయం అవుతుంటే బీఆర్ఎస్ వాళ్ళు ముందుకు వస్తే కూడా వీళ్ళ కడుపుమంట. ఇప్పుడు సేన అనేటామె ఆయన పార్టీలో లేడు, పార్టీలో లేని వాళ్ళతో నేను మాట్లాడంటే పార్టీలో లేని వాళ్ళు వేరే వాళ్ళు ఏమైనా చేయొచ్చా? మానభంగాలు చేయొచ్చా? కవితక్క అంటున్నది. నా పార్టీలో లేని వాళ్ళకు నేను ఇన్వాల్వ్ గాను, నాకు సంబంధం లేదు అది అని అంటే ఏం మాట్లాడుతున్నావు అమ్మా? కాంగ్రెస్కు బీజేపీకు దొత్తు అయిపోయినావు నువ్వు. ఏమైనా ఉన్నదా మీకేమన్నా? ఒక తల్లివినైనా అన్నావు, తెలంగాణకు తల్లి అన్నావు. తల్లి ఇట్లా చూస్తుందా? అంటే పార్టీ వాడైతేనే మాట్లాడతావా నువ్వు? పార్టీలో ఇన్వాల్వ్ కాకపోతే మాట్లాడవా? సో మాజీ జడ్పీటీసీ చార్ల తర్వాత ఉన్నారు, మాట్లాడదాం. అక్క ఏంది ఇప్పుడు అంటే అమ్మాయి మైనర్ కాదు అని చెప్పేసి బయట వినిపిస్తా ఉన్నాయి, ఎట్లా చూస్తుంది? ఇప్పుడు వారం రోజులు అయిందండి. మా అమ్మాయి మైనరు అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళు కేసు పెట్టారు కదా. ఎందుకంటే తల్లిదండ్రి కన్నవారికి మైనరా మేజరా అనేది కన్నవారికి తెలుసు, కానీ ఈయన వచ్చి ఇప్పుడు మేజరు అని అంటున్నాడు. మరి అది ఎంతవరకు కరెక్ట్? తల్లిదండ్రుల కంటే ఈయనకు తెలిసిపోతుందా నేను మేజరా అమ్మాయి మైనరా అని చెప్పేసి? మైనర్ అనే చెప్పేసి వాళ్ళు ఫస్ట్ వచ్చి కేసు పెట్టారు కదా. మైనర్ కాబట్టే ఇంత పెద్దగా ఇంతవరకు వచ్చింది. రాదంతా ఈయన పోయి ఎక్కడో దాక్కున్నాడు, ఇంతవరకు రావట్లేదు. బండి సంజయ్ మొన్న ఏడ్చి హనుమాన్ జయంతిలో ఏడ్చి చట్టం అందరికీ చుట్టం కాదు, అందరికీ ఒకే సమన్వయం చేస్తుంది అని అన్నాడు. మరి ఎందుకు కొడుకుని తీసుకొస్తలేడు? కొడుకుని తీసుకొచ్చి ఆడ నిలబెట్టాలి కదా. మరి మైనర్ అయితే మేజర్ అయితే అక్కడే తెలిసిపోతుంది కదా. మరి దాక్కొని ఇవాళ వేరే ప్రదేశంలో వెళ్ళి దాక్కొని ఇవాళ సామాన్యుడు అయి ఉంటే ఇంతవరకు శిక్ష పడేదా కాదా? ఇవాళ నిన్న మొన్న 2-3 కేసులు అయినాయి. వాళ్ళు సామాన్యులు కాబట్టి వాళ్ళని తెచ్చి 24 hours లోపల 24 గంటల లోపలనే వాళ్ళని తెచ్చి లోపల అరెస్ట్ చేస్తున్నారు. ఈరోజు మీకు తెలిసినట్టయితే ఒక 2 hours బ్యాక్ పాప వాళ్ళ ఎవరైతే బాలిక తల్లి మీకైతే ప్రెస్ మీట్ బయట పెట్టేసింది. 5 పేజీల నోటీస్ బయట పెట్టింది. అంటే అర్థం చేసుకొని వాళ్ళని ఎంత వేధించిండ్రో వాడు సంజయ్. ఏంటంటే ఇప్పుడు మేము అనేది ఏమంటున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆడపిల్లని వేధిస్తే ఏమొస్తుంది? ఒక హోమ్ మినిస్టర్ అయ్యి ఉండి మీరు వేధించే కదా, మీరు ఒక హోమ్ మినిస్టర్ అయ్యి ఆడపిల్లకు అడ్డుగా ఏదైనా ప్రాబ్లం వస్తే రక్షణ ఉండాలి. కానీ మీరే ఇట్లా చేస్తే ఈరోజు ఏంది? మొన్నటిదాకా బీజేపీ నాయకులు ఒక్కొక్కరు పిచ్చి కూతలు కూర్చున్నా ఉండాలకే కానీ
మేము చెప్పేది ఒకటే, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు బంద్ చేయండి. బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ అంటే ఈరోజు వాళ్ళమ్మ ఇచ్చిన దానికి ఎవరెవరికి నోరుకి ఆన్సర్ ఉందో వాళ్ళకి జవాబు చెప్పాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్నటిదాకా మొన్నటిదాకా మమ్మల్ని ఎన్నెన్ని మాటలు అన్నారు. ఈరోజు కూడా కుక్కలు అంటారు, నక్కలు అంటారు. మీరు దొంగలు, మీరు ఒక పాపకు అన్యాయం చేస్తారు, మీరు దుర్మార్గులు. మీరు ఈరోజు జై శ్రీరామ్ అంటే ఒక దేవునితో సమానం. ఒక ఆడపిల్ల వస్తే మీరు నిల్చోవాలి సార్. పొద్దున్న లేస్తేనేమో దేవుళ్ళని మొక్కుతారు, వెనక నుంచేమో ఆడవాళ్ళకి చేస్తున్నారు. ఇట్లా అంటే ఈరోజు మోడీ గారు చేసేది ఇదేనా, నేర్పించేది ఇదేనా? బండి సంజయ్ అనేటోడు నిజంగా ఒక కేంద్ర హోంశాఖ మంత్రి అయి ఉంటే ఆయన పొద్దున్నలేసే జై శ్రీరామ్ అని మోడీ గారు కానీ అట్లాగే ఈ బండి సంజయ్ దేవుళ్ళను కొలుస్తారు. చేసేటివేమో లంగ పనులు, దూరేటివేమో గుడి గోపురాలు. గిట్లున్నది గిల కథ. మరి తప్పు చేయలేదు నా కొడుకు, నేను చట్టం ముంగట నిలబెడతా, తప్పు చేస్తే అని మాట్లాడింది కదా బండి సంజయ్. మరి దేనికి పారిపోయిండు? బండి సాయి భగీరథ్ అనేటోడు ఒక దొంగ. ఆయన ఖచ్చితంగా లంగ పని చేసిండు కాబట్టే వాడు పారిపోయిండు. వీళ్ళని బొంద పెట్టాలి, వీళ్ళని, ఈ బీజేపీ వాళ్ళని, కాంగ్రెస్ వాళ్ళని. ఈ కాంగ్రెస్ ఈ గుంపు మేస్త్రి కనుకైతే ఇంత సిగ్గు శరమే ఉండదు. ఓ ప్రజల సమస్య తెలియదు. ఒకవేళ అదే ఆయన బిడ్డకైతే ఇట్లాంటి సమస్యనే జరిగితే ఆయన ముందుకు రాలేడా? ఎట్లా పడితే అట్లా బీఆర్ఎస్ పొద్దున లేసే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని సావులు కోరుతాడు. ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొచ్చిన ఒక పెద్ద మనిషిని పట్టుకొని ఆయన సావులు కోరుతారు. మరి ఇదేంది? మరి కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ ఓన్లీ రాజకీయం కోసమే బీఆర్ఎస్ పార్టీ కావాలని అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు కవితక్కకు 2 కొడుకులు, ఆ కొడుకుల విలువనే తెలుసా ఆమెకు, బిడ్డల విలువ తెలియదు. ఆడది ఒక తల్లి బాధపడి సరే మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కవితక్క. మళ్ళీ ఇవాళ ఏమంటావక్క? ఇవాళ ఒక తల్లి నా బిడ్డకు ఇన్ని సంవత్సరాల నుండి ఇంత టార్చర్ జరిగింది, మత్తు మంది ఇచ్చి నా బిడ్డ పట్ల లైంగిక వేదన లైంగిక ఒక అజ్జేసిండు, వాడు మూర్ఖుడు అని మాట్లాడుతారు. మళ్ళీ ఈ మాటకు ఆమె ఏం జవాబిస్తుంది? ఏంది అని అంటే కేవలం ఇప్పుడు ఆమె కేసు నడుస్తుంది, ఆ కేసుకి ఇట్లా మొత్తం తీసేస్తా అని బండి సంజయ్ మాట ఇచ్చిండేమో, దానికోసం ఒత్తాసు వలుకుతుంది అక్క. అక్క మా అక్క కాదు, మారిన అక్క, మరమనిషి అక్క, మారిన అక్క కవితక్క. మా అమ్మాయిని అత్యాచారం చేసిండు, మానసికంగా ఇబ్బంది పెట్టిండు, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే కూడా వాళ్ళు ఆ కేసును పక్కదారి పట్టేయడం కోసం మళ్ళీ ఉల్టా అమ్మాయి పైన కేసు పెట్టి ఇవాళ అమ్మాయిని నానా రకాల ఇబ్బంది, బెదిరించుడు, బ్లాక్మెయిల్ చేసుడు, మానసికంగా కుంగిపోయే విధంగా వాళ్ళ బండి సంజయ్ అనుచరులతోటి, బండి సంజయ్ మనసులతోటి చాలా రకాల ఇటు మీడియాతోటి అనేక రకాల ఆమెను భయభ్రాంతులు చేసి చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి తరుణంలో ఇవాళ ఇక్కడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ అమ్మాయికి అండగా ఉండి ఎప్పుడైతే ఒక మూమెంట్ వచ్చిందో అప్పుడు పెట్టినటువంటి సెక్షన్ నుంచి 6కు తీసుకొచ్చారు. ఇవాళ పోక్సో చట్టం అంటేనే పోక్సో చట్టం చేసిన వెంటనే 24 గంటలలో అరెస్టు చేయాలి. కానీ ఇప్పటి వరకు కూడా అరెస్టు చేయకుండా నానుస్తూ ఇంకా అమ్మాయిదే తప్పైనట్టుగా అమ్మాయిని మానసికంగా కుంగిపోయే విధంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ మీడియాలో వస్తున్నటువంటి కథనాలు చూడండి, ఏది చూసినా కూడా ఏ రకంగా చూసినా అమ్మాయినే తప్పుపట్టే విధంగా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి దాన్ని వెంటనే పోలీసులు తక్షణమే అరికట్టే విధంగా, అదేవిధంగా బండి సంజయ్ ఏదైతే ఈ కేసును పక్కదారి పట్టేయడం కోసం కొడుకు తప్పు చేస్తే ఆ తప్పు నుంచి బయటపడగొట్టడం కోసం ఏదైతే ప్రయత్నం చేస్తుండో బండి సంజయ్, ఆయన కేంద్ర మంత్రిగా, కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా నేరస్తుడే అవుతాడు, ఆయన కూడా ఒక ముద్దాయి అవుతాడు. బండి భగీరథ్ ముందు మైనర్ బాలికపై అత్యాచారం చేస్తే ఆ అత్యాచారాన్ని కప్పిపుచ్చుతూ దాన్ని పక్కదారి పట్టించిండు కాబట్టి బండి సంజయ్ ఆయన కూడా మొదటి ముద్దాయి అవుతాడు. కాబట్టి తక్షణమే బండి సంజయ్ రాజీనామా చేయాలి, ఆయనను కూడా కస్టడీలోకి తీసుకోవాలి. బండి సంజయ్ కొడుకు బండి భగీరథను తక్షణమే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ మాజీ కార్పొరేషన్ చైర్మన్ రజనీ శాసన్ గారు ఉన్నారు, మాట్లాడడం. చెప్పండి, ఎట్లా చేస్తారు ఈరోజు తీవ్ర పెద్ద ఎత్తున నిరసన? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ బయటకు వచ్చి సరే కేసు గురించి మీరు విచారణ చేస్తున్నా అంటున్నారు కదా, ఈ రోజు వరకు ఎందుకు మనిషిని పట్టుకోవట్లేదు? మీకు చట్టాల మీద, న్యాయమేళ్ల మీద గౌరవం ఉన్నప్పుడు, మీరు ఒక ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఏదైతే కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న మీరే తీసుకొచ్చి నా కొడుకు నిర్దోషి అని మాట్లాడుతున్నాం, మీరు బయటకు తీసుకొచ్చి ఏం జరిగింది అనేది చెప్పే బాధ్యత మీ మీద ఉంది కదా. మరి ఎందుకు అబ్బాయిని తప్పించి ఇన్ని రకాలుగా డ్రామా చేస్తున్నారు అనేది మేము ఒకటి అడుగుతున్నాం. రెండవది, ఈరోజు హోంశాఖను చేతిలో పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారు మీరు
ఏం చేస్తున్నారు? మీరు మహాలక్ష్ములను చేస్తున్నారు కదా, ఈరోజు మైనర్ బాలికకే మీరు న్యాయం చేయలేకపోతే మరి రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ మీరు ఏ రకంగా కాపాడతారు అని చెప్పి మేము క్వశ్చన్ చేస్తున్నాం. దీనికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తము రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు, ఇటు సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు కలిసి ఆడుతున్న నాటకంలా ఉంది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అంటే బీఆర్ఎస్ మహిళలకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర పెద్ద ఎత్తున అయితే నిరసన మనం ఇంతవరకు చూసినామంటే తీవ్ర ఉద్రిక్తంగా అయితే వాతావరణం నెలకొంది. కొన్ని వందలాది మందిగా దాదాపు ఒక 200-300 మంది మహిళా నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చినారంటే పట్టణానికి సంబంధించిన వాళ్ళు కానీ ఇంకా ఇతర జిల్లాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఒక మైనర్ బాలికపై అత్యాచారాన్ని ఖండిస్తూ దీంట్లో ప్రభుత్వం ఏ వరకు కూడా స్పందించట్లేదు. ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి అబ్బాయిని ప్రభుత్వమే కాపాడుతుందని చెప్పేసి దీనికి తీవ్రంగా ఖండిస్తూ దీనికి వ్యతిరేకంగా కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మహిళా సంఘ నాయకులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన అయితే తెలపడం జరిగింది. కెమెరా పర్సన్ మహేష్ రెడ్డి, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.